ఏంటయ్యా ఏంటి ఇళ్లలో మగాళ్ళు పని చేసుకునేవరా? మాకు ఏ మిక్సీలు వద్దు, గ్రైండర్లు వద్దు, వెళ్ళండి. ఇంకా నేను బజ్జీలు అమ్ముకున్నాడు అనలేదు. మేము మందాకిని గారి కోసం వచ్చాం. నేను ఆమె అసిస్టెంట్ని. ఆమెకి ఏ టు జెడ్ అని నేనే. 12 చెప్పండి. క్రైమ్ బ్రాంచ్ ఆవిడని ఎంక్వైరీ చేయాలి. ఎలా నమ్మడం? స్టేషన్ తీసుకెళ్లి కుమ్మితే గాని నమ్మేనా లేడు. దా వద్దులేండి. వెయిట్ చేయాలా? అబ్బే మేడం గారు చాలా ఓపెన్ టైప్, అన్ని ఓపెన్ గా డిస్కస్ చేస్తాం. మేము ఓపెన్ చేసాక డిస్కస్ Shut up. నిన్నే కేసు గురించి మేడం గారితో మాట్లాడాలి. మేడం గారు స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు, వెళ్ళండి. అవునా? చూస్తేనే యాంగవర్ వచ్చేస్తుంది బాసు. వీడికి ఏ ఫీలింగ్స్ ఉండవు. నమస్తే. హాయ్. ఈయన ఏసీపీ రాహుల్. హలో. హాయ్. నేను సిఐ వాసు. ప్లీజ్ సిట్. కుర్చీలు లేకుండానే టెల్ మీ. నిన్న రాత్రి బాక్సర్ ఆకాష్ చనిపోయాడు. అబ్సల్యూట్లీ రాంగ్. చంపబడ్డాడు. మీరు ముందే చూసినట్టు చెప్తున్నారు. చూసాను టీవీలో. నీకు ఫేస్ చూసి మాట్లాడడం అలవాట్లేదా? బేస్ చూసి కూడా మాట్లాడగలను. ఆకాష్ మీకు ఎలా తెలుసు? ఎన్నాళ్లుగా తెలుసు? కొన్నాళ్లుగా తెలుసు. ఓన్లీ ఫ్రెండ్. ఫ్రెండ్ మీన్స్ వాట్? మీనింగ్ కోసం డిక్షనరీ చూడండి. ఇన్వెస్టిగేషన్ కోసం మీరు స్టేషన్ రావాలి. రాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకు రావాల్సింది వారెంట్తో, వార్నింగ్తో కాదు. వారెంట్? వారెంట్తోనే వస్తాము. లైఫ్లో రిస్క్ చేయి, లైఫ్నే రిస్క్ చేయొద్దు. లైఫ్ ఇస్ వెరీ షార్ట్. ఐ కెన్ బేర్ ఎనీథింగ్. మా వాడికి అర్థం లేదు.